హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియోలో మనం ఇస్టియో గురించి నేర్చుకుందాం. నవేడేస్ డెవాప్స్లో మేజర్ ఎమర్జింగ్గా ఎక్కువ మంది వాడేది ఏమైనా ఉందంట ఇస్టియో. అంటే సర్వీస్ మెష్ కాన్సెప్ట్ అన్నది బాగా ఎక్కువ పాపులర్ అవుతుంది. అంటే మనం కుబర్నెటిస్లో డిఫరెంట్ సర్వీసెస్ డిప్లాయ్ చేస్తాం కదా. సో కుబర్నెటిస్ వాడుతున్న వాళ్ళు 90% అందరూ కూడా సర్వీస్ మెష్ కాన్సెప్ట్కి మూవ్ అవుతున్నారు. సో రీసెంట్ డేస్లో ఇది బాగా ఎమర్జ్ అవుతుంది. సో అసలు ఇక్కడ మనం బేసిక్గా ఇస్టియో అంటే ఏంటి, అట్లా సర్వీస్ మెష్ అంటే ఏంటి, ఇవి వాడడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ అసలు ఇస్టియో అంటే తెలుసుకుందాం. ఇస్టియో అనేది ఏం లేదు, ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. ఇది ఓపెన్ సోర్స్ రిలేటెడ్ ఇది ఒక సర్వీస్ మెష్ ప్లాట్ఫామ్ that enhances the communication and management and security of microservices within the distributed system. So here is the three key words. ఏమేమి ఉన్నాయి మనకి? కమ్యూనికేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద మైక్రోసర్వీసెస్. సపోజ్ నాకు కుబర్నెటిస్ క్లస్టర్ ఉంది. ఇన్ దట్ కుబర్నెటిస్ క్లస్టర్ మనకి మల్టిపుల్ మైక్రోసర్వీసెస్ ఉంటాయి కదా. మోనోలిథిక్ అప్లికేషన్స్ కాకుండా మైక్రోసర్వీసెస్ కోసమే కదా మనకు కుబర్నెటిస్కి వచ్చింది. సో కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇది మైక్రోసర్వీస్ 1, మైక్రోసర్వీస్ 2, మైక్రోసర్వీస్ 3 అనుకున్నాం. సో ఈవెన్ దో కుబర్నెటిస్లో మనకి క్యూప్రాక్సీ మరి సిఎన్ఏ అవి ఉన్నా కూడా సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్, ఎందుకంటే ఒక సర్వీస్ డాట్నెట్లో ఉండొచ్చు, ఇంకొక సర్వీస్ జావాలో ఉండొచ్చు. ఈ సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్ అన్నది బెటర్గా పర్ఫామ్ అవ్వడానికి ఇస్టియో అన్న ఒక సర్వీస్ మెష్ ప్లాట్ఫామ్ అన్నది యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఓకే, coming to next one. It is used within the Kubernetes to help manage and secure communication between services in the cloud native environment. సో మనం అనుకున్నట్టే బేసిక్గా ఇస్టియో అనగానే కీవర్డ్ మైండ్లో ఏం రావాలంటే అదొక సర్వీస్ మెష్ అంటే ఏంటో నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. బేసిక్గా కమ్యూనికేషన్ అండ్ సెక్యూర్ వేలో ఒక సర్వీస్ టు సర్వీస్ ఎలాగ కమ్యూనికేట్ అవుతాయో తెలుసుకోవడం కోసం ఈ ఇస్టియో వాడతాం. ఓకే, అలా వాట్ ఈస్ సర్వీస్ మెష్ నేమ్లో ఉంది. సర్వీస్ టు సర్వీస్ ఒక కమ్యూనికేషన్ ఒక మేనేజ్మెంట్ అవ్వడాన్ని సర్వీస్ మెష్ అంటాం అనమాట. పేరులో ఉంది కదా. మనం మెష్ అంటే ఏంటి, మనకి ఒకదానికొకటి అలా కనెక్ట్ అయి ఉంటుంది కదా, దాన్ని జనరల్గా మెష్ అనుకోవచ్చు. సర్వీస్ మెష్ అంటే ఏంటంటే ఒక సర్వీస్ ఇంకొక సర్వీస్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్లో కమ్యూనికేట్ అవ్వడాన్ని సర్వీస్ మెష్ కాన్సెప్ట్ అంటారు. ఈ సర్వీస్ మెష్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ యూజ్ చేసి డెవలప్ చేసిందే ఇస్టియో. ఓకే, సో సర్వీస్ మెష్ అంటే ఏంటో చూద్దాం. ఏ సర్వీస్ మెష్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ లేయర్ దట్ హ్యాండిల్స్ ఆల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వీసెస్ ఇన్ అప్లికేషన్స్. మనం నేర్చుకున్నట్టే సర్వీస్ 1, 2, 3 అలా ఒక కుబర్నెటిస్ క్లస్టర్లో రియల్ టైంలో హ్యూజ్ ప్రాజెక్ట్స్లో థౌజండ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి సర్వీస్ మెసేజ్. సో ఆల్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వీసెస్ ఇన్ అప్లికేషన్ 5-6 సర్వీస్ ఉంటే మేబీ ఇస్టియో మనకు అవసరం లేదు, సర్వీస్ మెష్ కాన్సెప్ట్స్ అవసరం లేదు. బట్ చాలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి కాబట్టి దట్ విత్ డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తో డాకరైజ్డ్ చేయబడి ఉంటాయి కాబట్టి మనకి ఈ సర్వీస్ మెష్ అనేది అడ్వాంటేజ్ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఈజ్ ఎ లేయర్ కంపోజ్డ్ ఆఫ్ కంటైనరైజ్డ్ మైక్రో సర్వీసెస్. యాజ్ వి నో అన్ని మైక్రో సర్వీసెస్ కూడా కంటైనరైజ్డ్ ఉంటాయి కదా. ఓకే, యాజ్ అప్లికేషన్ స్కేల్ అండ్ ద నెంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ ఇంక్రీజెస్ ఇట్స్ ఛాలెంజింగ్ టు మానిటర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది సర్వీసెస్. ఇప్పుడు కూడా చూసాం కదా, మనకు 1 to 10-20 సర్వీసెస్ ఉంటే మైక్రో సర్వీసెస్ ఉంటే కంప్లీట్లీ ఫైన్. వితౌట్ యూజింగ్ సర్వీస్ మెష్ ఆర్ ఇస్టియో ఆల్సో వీ కెన్ మనకి స్మూత్గా వెళ్ళిపోతుంది. బట్ నవేడేస్ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫీచర్స్ పెరుగుతున్నాయి. సో ఫీచర్స్కి ఒక్కొక్క దానికి ఒక మైక్రో సర్వీస్ రాసుకుంటున్నాము. సో ఇట్స్ ఛాలెంజింగ్ టు మానిటరింగ్ అనమాట. టు మేనేజ్ కనెక్షన్స్ బిట్వీన్ సర్వీసెస్ ఏ సర్వీస్ మెష్ ప్రొవైడ్స్ న్యూ ఫీచర్స్. అలా ఎందుకు వాడుతున్నాం అంటే జస్ట్ కమ్యూనికేషన్ ఒకటే కాకుండా ఫీచర్స్ లైక్ మానిటరింగ్ చూసుకోవచ్చు, లాగింగ్, ట్రేసింగ్ అండ్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా సర్వీస్ మెష్తో చూసుకోవచ్చు. ఓకే, క్లియర్? ఓకే, అసలు సర్వీస్ మెష్ అన్నది ఎట్లాగా చూద్దాం. ఐ మీన్ ఇస్టియో ఆర్ సర్వీస్ మెష్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇస్టియో అన్నది సర్వీస్ మెష్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఆ ప్లాట్ఫామ్, నాట్ ఏ ఫ్రేమ్వర్క్, ఇట్స్ ఆ ప్లాట్ఫామ్ మీద ఆన్ టాప్ ఆఫ్ దట్ డెవలప్మెంట్ టూల్ అనుకోవచ్చు. Suppose we have different applications running on every Kubernetes cluster and they need to communicate or talk with each other. మనకు ఒక Kubernetes cluster ఉంది, దాంట్లో ఒక 20 సర్వీసెస్ ఉన్నాయి, ఒక దాంతో కమ్యూనికేట్ అవ్వాలి.
ఇస్టియో ఏం చేస్తుందంటే ఇది ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుంది బేసిక్గా. అంటే ఒక ట్రాఫిక్ పోలీసు నుంచున్నాడు అనుకోవచ్చు, ఆ ట్రాఫిక్ పోలీసులో యాక్ట్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే డైరెక్టింగ్ మేనేజింగ్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ది సర్వీసెస్. అంటే ట్రాఫిక్ ఫస్ట్ సర్వీస్ నుంచి 5th దానికి వెళ్ళాలి, 5th దాని నుంచి 10th దానికి వెళ్ళాలి, అంటే ఏ సర్వీస్తో కమ్యూనికేట్ అవ్వాలన్నదాన్ని చెప్తుంది. ఇట్ ప్రొవైడ్స్ ఫీచర్స్ లైక్ లోడ్ బ్యాలెన్సింగ్, ట్రాఫిక్ రౌటింగ్ అండ్ సెక్యూరిటీ పాలసీస్. సో ఇక్కడ 10th సర్వీస్ ఉంది. ఇదేంటంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్, అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ ట్రాఫిక్ని ఎట్లా రౌట్ చేయాలన్నది సర్వీస్ మీద చూసుకుంటుంది. ఓకే, సెక్యూరిటీ పాలసీస్ 3 బేసిక్ యూజ్ కేసెస్ చూద్దాం. అంటే 3 బేసిక్ బెనిఫిట్స్. ఒకటి ట్రాఫిక్ మేనేజ్మెంట్. ఈస్టియో కెన్ కంట్రోల్ హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్ బిట్వీన్ డిఫరెంట్ సర్వీసెస్. అనుకున్నదే కదా, ఇన్కమింగ్ ట్రాఫిక్ని ఎలా డిఫరెంట్ సర్వీసెస్ మధ్య డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఆర్ రౌట్ చేస్తుంది అన్నది ట్రాఫిక్ మేనేజ్మెంట్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ యూజ్ ఇస్టియో టు ఇంప్లిమెంట్ కెనరీ డిప్లాయ్మెంట్స్. కెనరీ డిప్లాయ్మెంట్ కోసం ఇస్టియో వాడచ్చు అని చెప్తారు. అట్లా కెనరీ డిప్లాయ్మెంట్ ఏంటంటే చూద్దాం, ఈ పాయింట్ కంప్లీట్ చేసి. వేర్ యూ గ్రాడ్యువల్లీ రోల్ అవుట్ ఏ న్యూ వెర్షన్ ఆఫ్ అప్లికేషన్స్ టు సబ్సెట్ ఆఫ్ యూజర్స్ టు టెస్ట్ ఇట్ బిఫోర్ డిప్లాయింగ్ ఇట్ టు ద ఎవ్రీ వన్. ఓకే, కెనరీ డిప్లాయ్మెంట్ ఏంటంటే నాకు ఆల్రెడీ ఒక అప్లికేషన్ V1 వెర్షన్తో రన్ అవుతుంది. ఓకే, 1 second. Okay, I have an application running on version V1. Okay, 100%, 100 users ఉంటే 100 users ఈ V1 అప్లికేషన్ మీద రన్ అవుతున్నారు. సో 100 యూజర్స్కి ఇదే వెర్షన్ వాడుతున్నారు. నౌ నేనేంటంటే సమ్ న్యూ ఫీచర్స్ యాడ్ చేశా. లెట్ అస్ ఏ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, ఒక క్యాలిక్యులేటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే V1 వెర్షన్ నాకు ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఉన్నాయి. నా 100 మెంబర్స్ యూజర్స్ అదే వాడుతున్నారు. నో ఇష్యూ, ఫైన్. నెక్స్ట్ నేను V2 వెర్షన్ డెవలప్ చేసుకుని ఎడిషన్, సబ్స్ట్రాక్షన్తో పాటు మల్టిప్లికేషన్ కూడా నేను యాడ్ చేసుకున్నా, V2 అని పెట్టుకున్నా. ఒకేసారి నేను ఈ 100 యూజర్స్ మీద అంటే నా ప్రొడక్షన్ ఎన్వైర్మెంట్స్లో డిప్లాయ్ చేసేస్తే ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ బగ్స్ ఆర్ ఎనీ ఇష్యూస్ విత్ దిస్ పర్టికులర్ మల్టిప్లికేషన్ మాడ్యూల్, నా మొత్తము ఎండ్ యూజర్స్ మొత్తం ఇంపాక్ట్ అవుతారు. కాబట్టి మనం డిప్లాయ్మెంట్ ఎప్పుడు అలా సడన్గా చేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిప్లాయ్మెంట్ మోడల్స్ ఉన్నాయి. బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ అంటారు, కెనరీ డిప్లాయ్మెంట్స్ అంటారు, నెక్స్ట్ రోలింగ్ డిప్లాయ్మెంట్స్ అంటారు. సో బేసిక్గా ఇప్పుడు ఏంటంటే మన ఇస్టియో గురించి చూసినా కూడా కెనరీ డిప్లాయ్మెంట్ ఏంటో చూద్దాం. అలా కెనరీ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే అదొక పక్షి అనమాట. ఈ ఒక గుహల్లోకి పంపించి అంటే శాంపుల్ టెస్ట్ చేస్తారనమాట. మొత్తం అంతా ఒకసారి పుష్ చేయకుండా ఏం చేస్తారంటే ఒక గుహలో పక్షిని పంపించి అక్కడ గ్యాస్ ఏదో పాయిజనస్ గ్యాస్ అది రిలీజ్ అవుతుంది కదా, ఈ మైన్స్ అది చేసినప్పుడు మనుషులు వెళ్లకుండా పక్షిని పంపించి పక్షి సర్వే అయితే కనుక పాయిజనస్ గ్యాస్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అలాగా టెస్ట్ చేస్తారన్నమాట. బేసిక్గా ఆ నేమ్తో కెనరీ డిప్లాయ్మెంట్ అని వచ్చింది మనకి. సో ఈ కేసులో ఏంటంటే మనకి అవుట్ ఆఫ్ 100 యూజర్స్ అనుకున్నాం కదా, 100 యూజర్స్కి కాకుండా 100 యూజర్స్కి V1 వచ్చేసి ఒక 80 యూజర్స్కి పంపిస్తాం. వెర్షన్ V2 వచ్చేసి ఒక 20 యూజర్స్కి పంపిస్తాం. అంటే 20 యూజర్స్కి V2 అప్లికేషన్ V2 వెర్షన్ వెళ్తుంది, 80 యూజర్స్కి వచ్చి V1 వెర్షన్ వెళ్తుంది. ఇప్పుడు ఈ 20 యూజర్స్కి ఇంపాక్ట్ ఏం లేకపోతే సో ఇట్స్ ఫైన్ టు ఇంక్రీజ్ అన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది ఒక స్టెప్ 1లో ఇచ్చేస్తాం. అప్కమింగ్ డిప్లాయ్మెంట్లో ఇక్కడ V2 వచ్చేసి వీ కెన్ ఇంక్రీజ్ ఫ్రమ్ 20 to 30, V1 వచ్చేసి వీ కెన్ ఇంక్రీజ్ టు 70, డిక్రీజ్ టు 70. ఇది నెక్స్ట్ డిప్లాయ్మెంట్లో. అగైన్ వీ హ్యావ్ నెక్స్ట్ సెట్లో V1 వచ్చేసి 60కి చేసుకోవచ్చు, V2కి వచ్చేసి 40. అలా కంప్లీట్గా V2 వెర్షన్తో ఇష్యూస్ లేకపోతే కంప్లీట్గా V2 100 చేసేసుకుని V1 0 చేస్తాం. ఇన్ దిస్ వే వీ కెన్ మేక్ షూర్ దట్ V2 వెర్షన్ ఈజ్ ఫైన్. సో ఆ విధంగా మనం V1 నుంచి V2కి సక్సెస్ఫుల్గా డిప్లాయ్మెంట్ కంప్లీట్ చేస్తాం. సేమ్ నెక్స్ట్ V3 వచ్చింది అనుకోండి, V2 to V3 కూడా ఇట్లాగే మనం స్విచ్ చేసుకోవచ్చు. అంటే దీని బేసిక్గా కెనరీ డిప్లాయ్మెంట్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్టియో యూస్ చేసి మనం కెనరీ డిప్లాయ్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ట్రాఫిక్ బిట్వీన్ వన్ వెర్షన్ టు అనదర్ వెర్షన్ ఆర్ వన్ సర్వీస్ టు అనదర్ సర్వీస్ ఈజీగా ఇక్కడ చేసుకోవచ్చు కాబట్టి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ. ఇస్టియో ప్రొవైడ్స్ టూల్స్ ఫర్ సెక్యూరింగ్ కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వీసెస్. సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్ అంటే మనకి
బేసిక్గా సెక్యూర్డ్ వల్ల జరగాలి కాబట్టి కమ్యూనికేషన్. సో ఇక్కడ టీఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ బేసిక్గా యూజ్ చేస్తాం మనం. ఎందుకంటే కమ్యూనికేషన్ సర్వీస్ టు సర్వీస్ కమ్యూనికేషన్ అన్నప్పుడు మనకి బేసిక్గా మోస్ట్ సెక్యూర్ వల్ల జరగాలి. దట్టు మైక్రో సర్వీసెస్ కాబట్టి ప్రొడక్షన్ సెన్సిటివ్ డేటా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వితౌట్ సెక్యూరిటీ మనం కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో టీఎల్ఎస్ ట్రాన్స్పోర్ట్ సెక్యూరిటీ కూడా మనం HTS ప్రొవైడ్ చేస్తుంది. సో ఈ పాయింట్ ఎన్షూర్స్ కమ్యూనికేషన్ విచ్ ఈస్ విత్ ఇన్ అవర్ క్లస్టర్ ఈజ్ ఎన్క్రిప్టెడ్ అండ్ అథెంటికేటెడ్. ఓకే, ఫైనల్కి వచ్చేసి మనకు అబ్జర్వబిలిటీ అంటే మానిటరింగ్ అనుకోవచ్చు. HTO includes features for monitoring and tracing requests as they flow through services. సో ఇక్కడ ఏంటంటే ఒక రిక్వెస్ట్ సర్వీస్ ఏ నుంచి ఆర్ సర్వీస్ 1 నుంచి సర్వీస్ 2కి ఫ్లో అవుతుంది అనుకోండి. సో ఇప్పుడు 100 రిక్వెస్ట్లు బయట నుంచి 100 రిక్వెస్ట్లు వచ్చాయి, సర్వీస్ 1కి హిట్ అయ్యాయి. సర్వీస్ 1 నుంచి మళ్ళీ సర్వీస్ 2కి 100 రిక్వెస్ట్లు వెళ్తాయి. ఈ ఫ్లో అంతా కూడా లాగ్స్ మెయింటైన్ అవుతాయి కదా. సో ఆ లాగ్స్ మానిటరింగ్ ట్రేసింగ్ కూడా ఉంటాయని చెప్తుంటారు. HTO మేనేజ్ చేస్తుంది. దిస్ కెన్ హెల్ప్ యూ టు ఐడెంటిఫై పర్ఫార్మెన్స్ బాటిల్నెక్ అండ్ డీబగ్ ఇష్యూస్ ఇన్ అవర్ అప్లికేషన్. సో మనకి లాగ్స్ అయి ఉంటే ఏదైనా ఇష్యూ, సపోజ్ ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక రిక్వెస్ట్ నుంచి ఇంకో రిక్వెస్ట్కి, ఒక సర్వీస్ టు ఒక సర్వీస్ కమ్యూనికేషన్ అప్పుడు ఏదన్నా కనెక్టివిటీ ఇష్యూస్ కానీ ఏదన్నా ఫ్యాటల్ ఎర్రర్స్ కానీ వస్తే బై అబ్జర్వింగ్ దట్ లాగ్స్ ఏంటంటే మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ట్రబుల్ షూటింగ్కి యూజ్ అవుతుంది. దట్ ఈస్ అబ్జర్వబిలిటీ. సో బేసిక్గా HTO అంటే ఇది. HTO సర్వీస్ మెష్ గురించి బేసిక్ ఐడియా ఆర్ అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఇది తెలుసుకున్నాం. అప్కమింగ్లో సెషన్స్లో అసలు అడ్వాన్స్డ్గా ఏమన్నా ఎలా చేస్తారు, రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.